ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 12, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, ఉద్యోగ వ్యాపారాదులు చేసుకుంటున్న సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని, ఈశ్వరీయ చదువును గుర్తుంచుకోండి. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనేటువంటి నశాలో ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే జ్ఞానామృతాన్ని జీర్ణం చేసుకోవడం వస్తుందో వారి గుర్తులేవి? సమాధానం: వారికి సదా ఆత్మిక మత్తు లేదా నశ ఎక్కి ఉంటుంది. ఆ నశ ఆధారంగా అందరి కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. కళ్యాణం చేయడం తప్ప ఏ ఇతర విషయాలు మాట్లాడడం కూడా వారికి బాగుండదు. వారు ముళ్ళను పుష్పాలుగా చేయు సేవలో బిజీగా ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఎవరికైనా ఒక్క రాముని మాటలు తప్ప, అంటే బాబా మాటలు తప్ప ఇతర ఏ విషయాలు వినిపించరాదు. ఒకరి మాటలు ఇతరులకు వినిపించుటను, పరచింతన చేయుటను కుటిలత్వమని అంటారు. దీనిని వదిలేయాలి. సెకండ్ పాయింట్: తండ్రి ఒక్కరితోనే ప్రీతిని ఉంచాలి. పాత దేహ అభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతి ద్వారా స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. వరదానము: ఇముడ్చుకునే శక్తి ద్వారా రాంగను కూడా రైట్గా చేసుకునే విశ్వ పరివర్తక భవ. వివరణ: ఇతరుల తప్పును చూసి మీరు స్వయం తప్పు చేయకండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే మనం రైట్లో ఉండాలి. వారి సాంగత్య ప్రభావంలోకి రాకూడదు. ఎవరైతే ప్రభావంలోకి వస్తారో వారు సోమరులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరూ కేవలం నేను రైట్ మార్గంలోనే ఉంటాను అనే బాధ్యత తీసుకోండి. ఒకవేళ ఇతరులు తప్పు చేస్తూ ఉంటే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఎవరి తప్పునైనా గుర్తించేందుకు బదులు వారికి సహయోగం అనే సూచన ఇవ్వండి. అనగా సహయోగంతో నింపితే విశ్వ పరివర్తన కార్యం సులభంగా జరిగిపోతుంది. స్లోగన్: నిరంతర యోగులుగా అవ్వాలి అంటే హద్దులోని నేను మరియు నాదిని బేహద్దులోకి పరివర్తన చేయండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. వర్తమాన సమయానుసారం ఫరిస్తా తనపు సంపన్న స్థితి లేక బాప్ సమాన్ స్థితికి సమీపంగా వస్తున్నారు. దాని అనుసారమే పవిత్రత యొక్క నిర్వచనం కూడా అతి సూక్ష్మంగా అవుతూ ఉన్నది. కేవలం బ్రహ్మచారిగా అవ్వడమే పవిత్రత కాదు, కానీ బ్రహ్మచారితో పాటు బ్రహ్మా తండ్రి యొక్క ప్రతి కర్మరూపి అడుగుపై అడుగు ఉంచే బ్రహ్మచారిగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.